హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. చాలామంది ఎదురు చూస్తున్న రేషన్ కార్డుల స్కీమ్ అండి. అప్లికేషన్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్స్ అయితే అన్నీ వదలబోతున్నారు. కొత్తవి పాతవి కూడా కరెక్షన్స్ చేసుకున్నవి కూడా విడుదల చేస్తారంట. అందులోనూ ఇందిరమ్మ ఇళ్ళకి కూడా అప్లికేషన్ రిలీజ్ చేయబోతున్నారండి. అది ఎప్పుడు అంటే ఈ నెల 28వ తారీఖు, అంటే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునైతే ఈ నోటిఫికేషన్లు అన్నీ కూడా విడుదల చేయబోతున్నారంటండి. ఇదైతే మనకి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మన దాకా. ఈ లోపలే రేషన్ కార్డుల మీద ఒక సర్వే అయితే జరిపారండి. ఎందుకంటే అసలు రేషన్ కార్డులు ఎంతమంది బీపీఎల్ కార్డులు వాడుతున్నారు, వాళ్ళలో ఎంతమంది బ్రతుకున్నారు, ఎంతమంది రేషన్ కార్డులో రేషన్ తీసుకుంటున్నారు, అసలు తీసుకొని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి అని ఇక్కడి నుంచి వలస వచ్చి వెళ్ళిపోయిన వారు ఎంతమంది ఉన్నారు, ఆ కార్డులు వచ్చిన తర్వాత రిటర్న్ వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి అని కూడా సర్వే చేస్తున్నారంటండి. ఈ రేషన్ కార్డుల మీద సర్వే ముగించి 28వ తారీఖు లోపల వరకు 28వ తారీఖు అయితే నోటిఫికేషన్లు కొత్తవి అయితే వదలబోతున్నారండి. ఎందుకు అంటే ఈ రేషన్ కార్డులు విడుదల చేయడానికి కారణం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ పెట్టిన 6 స్కీముల్లో ఏ ఒక్కటి అమల్లోకి రావాలన్నా కంపల్సరీ బీపీఎల్ రైస్ కార్డు అయితే కావాలండి. ఇవి ఉంటేనే ప్రతి ఒక్క స్కీమ్కి కూడా ప్రతి ఒక్కళ్ళు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా అర్హులవుతారు. ఎందుకంటే బీపీఎల్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది బెనిఫిట్స్ అన్నీ అందుతాయండి. ఈ 6 స్కీముల్లో ఏది అందుకోవాలన్నా కంపల్సరీ రేషన్ కార్డు అయితే అవసరమవుతుందండి. అందుకనే రేషన్ కార్డుకి కంపల్సరీ నోటిఫికేషన్ ముందుగానే వదలబోతున్నారు. ఈ నెల పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, అంటే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 28వ తారీఖు, డిసెంబర్ 28వ తారీఖు అయితే ఇవన్నీ కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే కొద్దిగా వచ్చిందండి. మీరు ఇందిరమ్మ ఇళ్ళ అప్లికేషన్ కానీ రేషన్ కార్డు అప్లికేషన్ కానీ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఇంతకుముందు వీడియోలో నేను అన్నీ క్లియర్గా పెట్టానండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మన వీడియోలోకి వెళ్ళి చెక్ చేసుకొని చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.